నా పేరు కె సాయి కుమార్. నేను మునగాల కొండలరావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో తృతీయ సంవత్సరం చదువుతున్నాను. జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా నేను ఎంచుకున్న అంశం దేవరకొండ ప్రాంత లంబాడీల అలంకరణ, సంస్కృతి, సాంప్రదాయాల పరిశీలన. పరిచయానికి వస్తే ఆంగ్లంలో కల్చర్ అనే పదానికి సమానంగా సంస్కృతి అనే పదాన్ని వాడతారు. ఇది కాల్చురా, కొలేరే అనే లాటిన్ పదం నుంచి వచ్చాయి. పండించడం అనగా వ్యవసాయం చేయడం నుంచి ఉద్భవించాయి. ఒక సమాజంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలు జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలన్నీ కలిపి సంస్కృతి అని మనం నిర్వచించవచ్చు. తర్వాతి అంశాన్ని నా మిత్రుడు చంటి కొనసాగిస్తారు. పరిశోధన పట్ల లక్ష్య ఉద్దేశాలు. ఈ పరిశోధన వల్ల దేవరకొండ ప్రాంతంలో లంబాడీల కట్టుబాట్లు, ఆచార్య వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పరిశోధన వల్ల దేవరకొండ ప్రాంతంలో లంబాడీల సంస్కృతిలో ఉన్న మంచి ఆచారాలను ఇతర కులాలు, జాతులు, తెల్లవారు తెలుసుకోవచ్చు, పాటించవచ్చు. ఈ పరిశోధన వల్ల దేవరకొండ ప్రాంతంలో లంబాడీల సంస్కృతిలో ఉన్న చెడు ఆచారాలను రూపుమాపే ప్రయత్నం చేయవచ్చు. తర్వాత అంశాన్ని నా మిత్రుడు మహేందర్ కొనసాగిస్తారు. పరిశోధన పద్ధతి. పరిశోధన పత్రాన్ని 2 పద్ధతులుగా ఎంచుకోవడం జరిగింది. మొదటిది ప్రాథమిక సమాచార సేకరణ, రెండవది సెకండరీ సమాచార సేకరణ. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా మేము తోటి విద్యార్థులు కలిసి దేవరకొండ ప్రాంతంలో ఉన్న లంబాడీల దగ్గరికి వెళ్ళి వారితో సంభాషించి పరిశీలించి కొంత సమాచారాన్ని సేకరిస్తుంది. రెండవ సమాచార సేకరణలో భాగంగా అంతర్జాలం నుంచి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. దీని తర్వాత అంశాలు నా మిత్రుడు ప్రవీణ్ గారు. పరిశోధన ఆవశ్యకత. ఈ పరిశోధనను అధ్యయనం చేయటం వలన లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ఈ పరిశోధన వల్ల హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను, లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలను మధ్య వ్యత్యాసం తెలుసుకోవచ్చు. ఈ పరిశోధనను అధ్యయనం చేయడం వల్ల క్షీణించిపోతున్న లంబాడీల సంస్కృతిని కాపాడవచ్చు. విషయ విశ్లేషణ. దేవరకొండ ప్రాంతంలోని లంబాడీలు ప్రాచీన ఆచార సాంప్రదాయాలను ఆధారం చేసుకొని జీవిస్తారు. వీరికి మూఢనమ్మకాలు ఎక్కువ. ఈ ప్రాంతంలోని లంబాడీలు వారి పెద్ద మనుషులు చెప్పిందే వేదంగా, శాసనంగా భావిస్తారు. వీరు వంశం కోసం పోటీ పడి జనాభాను పెంచుతారు. తదుపరి అంశాన్ని నా మిత్రుడు అశోక్ కొనసాగిస్తారు. ముగింపు. ఈ పరిశోధన వ్యాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలు మిగతా ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. తమ జాతి సంరక్షణ కోసం వీరు ఆలోచించే తీరు అద్భుతమని చెప్పవచ్చు. కాబట్టి ఈ పరిశోధన అంశం మీ ప్రత్యేక అధ్యయనం చేసే విలువైన సమాచారాన్ని సాహితీ లోకానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.